అప్పుడే ఉన్నారు 80 మంది ఉన్నారు. సీట్ దొరికిందా? నిల్చున్నారా? సీట్ దొరకలేదు. నేను కండక్టర్ పక్కకున్నా. కండక్టర్ పక్కన నిల్చున్నారు. అవును సార్. అందరు పడుకున్నారా బస్సులో ఉన్న ఎర్లీ మార్నింగ్ కాబట్టి? కొంతమంది పడుకున్నారు, సీట్లు దొరికిన వాళ్ళు నిల్చున్నారు. సో సడన్ గా మీకు తెలిసిందా యాక్సిడెంట్ అయిందని తెలిసిందా? అసలు గుద్దిందని మీకు ఐడియా వచ్చింది? మాకు తెలియలేదు. ధన్మన్స్ అప్పుడు వచ్చింది ఒకటి, ఆ టిప్పర్ వచ్చి గుద్దింది. అప్పుడు మాకు చాలా భయపడ్డాం మేము. ఎయిర్ బయట పడ్డాం. సో డ్రైవర్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారా? రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ చనిపోయారు, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు చనిపోలేరు. నా పేరు నరసింహులు, చేవెళ్ళ మండలం అంతారం. అది గేట్ కాడ. నేను ఇక్కడ ప్రోగ్రామ్స్ వస్తున్నా. సో నిలబడే వాళ్ళు అందరు బతికారా? రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఎక్కువ చనిపోయి ఉండే అవకాశం ఉంటుందా? ఇక్కడ రైట్ సైడ్ వాళ్ళు ఎక్కువ చనిపోయారు సార్, ఎక్కువ మంది చనిపోయారు. నిలబడ్డోళ్ళు. యాక్సిడెంట్ అయిన వెంటనే మీరు ఏం పోలీసులు వచ్చారా? ఎంతసేపు మీరు బస్ దిగారా? ఎట్లా? 5-10 నిమిషాల తర్వాత వచ్చారు సార్. పోలీసులు వచ్చి 10 నిమిషాల తర్వాత వచ్చారు. అంబులెన్స్ వచ్చారు. మీరు ముందే బయటకు వచ్చారా? పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చేసిరు సార్. అంబులెన్స్ వచ్చినాయి, పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి చేసిరు సార్. అలా బ్లడ్ మార్కర్ మీకు అంటే మీ బ్లడ్ మార్కర్ వేరే వాళ్ళ నాయ సార్ దెబ్బ తగిలింది సార్. కంకర టిప్పరే వేగంగా వచ్చిందా బస్సు? అంటే రెండు మూలం కంకర టిప్పర్ చాలా వేగంగా వచ్చింది సార్, అతి వేగంగా వచ్చింది. అతి వేగంగా టర్నింగ్ కాడ కొట్టింది సార్, ఢీ కొట్టింది. చూసావా? నేను చూసిన సార్, చూసి భయపడ్డా. బస్సులో ఉన్నా సార్, నేను బస్సులో ఉన్నా. 6:30 తర్వాత బస్సులో ఉన్నా. నేను కండక్టర్ పక్కకున్నా సార్. నేను కండక్టర్ పక్కకి అది ఉంది, స్టీరింగ్ పట్టుకొని ఉన్నా. నేను ఆల్రెడీ అది పట్టుకుని ఉన్నా. మీకు కుదుపు లోనయ్యారంటే గుద్దినట్టు మీకు అనిపించింది. భయపడ్డాము. మా కళ్ళని మూసుకుపోయినాం. అంటే పెద్ద భయభ్రాంతులకు చాలా గురైనాం మేము. చూసారు కదా, కంకర ఎక్కువగా కంకర లోడ్ వల్లనే అయిందా? ఇది కంకర టిప్పర్ వల్లనే? కంకర టిప్పర్ వల్లనే సార్. చాలా కష్టం, చాలా తీవ్రంగా జరిగింది. అసలు అంటే డే టైమ్ లో ఇట్లా కంకర టిప్పలు తిరుగుతుంటాయి ఆ ఏరియాలో? తిరుగుతుంటాయి. ఏ టైంకి ఎక్కినావు బస్సు నువ్వు? నేను 6:30 తర్వాత ఎక్కినా సార్. నేను ఇక్కడ చేవెళ్ళకి వస్తున్నా సార్. అప్పుడే ఉన్నారు 80 మంది ఉన్నారు. మీకు సీట్ దొరికిందా? నిల్చున్నారా? సీట్ దొరకలేదు. నేను కండక్టర్ పక్కకున్నా. కండక్టర్ పక్కన నిల్చున్నారు. అవును సార్. అందరు పడుకున్నారా బస్సులో ఉన్న ఎర్లీ మార్నింగ్ కాబట్టి? కొంతమంది పడుకున్నారు, సీట్లు దొరికిన వాళ్ళు నిల్చున్నారు. సో సడన్ గా మీకు తెలిసిందా యాక్సిడెంట్ అయిందని తెలిసిందా? అసలు గుద్దిందని మీకు ఐడియా వచ్చింది? మాకు తెలియలేదు. ధన్మన్స్ అప్పుడు వచ్చింది ఒకటి, ఆ టిప్పర్ వచ్చి గుద్దింది. అప్పుడు మాకు చాలా భయపడ్డాం మేము. ఎయిర్ బయట పడ్డాం. సో డ్రైవర్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారా? రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ చనిపోయారు, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు చనిపోలేరు. నా పేరు నరసింహులు, చేవెళ్ళ మండలం అంతారం. అది మీరు ఏ పని గేట్ కాడ. నేను ఇక్కడ ప్రోగ్రామ్స్ వస్తున్నా. సో నిలబడే వాళ్ళు అందరు బతికారా? రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఎక్కువ చనిపోయి ఉండే అవకాశం ఉంటుందా? ఇక్కడ రైట్ సైడ్ వాళ్ళు ఎక్కువ చనిపోయారు సార్, ఎక్కువ మంది చనిపోయారు. నిలబడ్డోళ్ళు. యాక్సిడెంట్ అయిన వెంటనే మీరు ఏం పోలీసులు వచ్చారా? ఎంతసేపు మీరు బస్ దిగారా? ఎట్లా? 5-10 నిమిషాల తర్వాత వచ్చారు సార్. పోలీసులు వచ్చి 10 నిమిషాల తర్వాత వచ్చారు. అంబులెన్స్ వచ్చారు. మీరు ముందే బయటకు వచ్చారా? పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చేసిరు సార్. అంబులెన్స్ వచ్చినాయి, పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి చేసిరు సార్. అలా బ్లడ్ మార్కర్ మీకు అంటే మీ బ్లడ్ మార్కర్ వేరే వాళ్ళ నాయ సార్ దెబ్బ తగిలింది సార్. కంకర టిప్పరే వేగంగా వచ్చిందా బస్సు? అంటే రెండు మూలం కంకర టిప్పర్ చాలా వేగంగా వచ్చింది సార్, అతి వేగంగా వచ్చింది. అతి వేగంగా టర్నింగ్ కాడ కొట్టింది సార్, ఢీ కొట్టింది. చూసావా? నేను చూసిన సార్, చూసి భయపడ్డా. బస్సులో ఉన్నా సార్. నేను బస్సులో ఉన్నా. 6:30 తర్వాత బస్సులో ఉన్నా. నేను కండక్టర్ పక్కకున్నా సార్. నేను కండక్టర్ పక్కకి అది ఉంది, స్టీరింగ్ పట్టుకొని ఉన్నా. నేను ఆల్రెడీ అది పట్టుకుని ఉన్నా. మీకు కుదుపు లోనయ్యారంటే గుద్దినట్టు మీకు అనిపించింది. భయపడ్డాము. మా కళ్ళని మూసుకుపోయినాం. అంటే పెద్ద భయభ్రాంతులకు చాలా గురైనాం మేము. చూసారు కదా, కంకర ఎక్కువగా కంకర లోడ్ వల్లనే అయిందా? ఇది కంకర టిప్పర్ వల్లనే? కంకర టిప్పర్ వల్లనే సార్. చాలా కష్టం, చాలా తీవ్రంగా జరిగింది. అసలు అంటే డే టైమ్ లో ఇట్లా కంకర టిప్పలు తిరుగుతుంటాయి ఆ ఏరియాలో? తిరుగుతుంటాయి. ఏ టైంకి ఎక్కినావు బస్సు నువ్వు? నేను 6:30 తర్వాత ఎక్కినా సార్.
ఎటు పోతున్నావు? నేను ఇక్కడ చేవెళ్ళకి వస్తున్నా సార్. ఓకే.